వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఎండాకాలం అంటేనే మామిడి పళ్ళు. ఈ మామిడి పళ్ళతోటి కిచెన్ లో ఎక్కువగా టైం స్పెండ్ చేయకుండా తక్కువ టైంలో హెల్తీగా చేసుకునే 3 రకాల రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి. అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు. ఫ్యామిలీ అంతా ఇష్టంగా తినే ఈ రెసిపీస్ ని ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ రెసిపీని మ్యాంగో ఫ్లేవర్ తోటి పొంగనాల పాన్ లో చేసేద్దామండి. దీనికోసం మిక్సీ జార్ తీసుకుని అరకప్పు వరకు మ్యాంగో పీసెస్ వేసాక ఇంకో అరకప్పు వరకు బ్రౌన్ షుగర్ లేదంటే చక్కెర కానీ బెల్లం తురుము కానీ వేసుకుని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసి వెడల్పటి బౌల్ తీసుకొని అందులో అరకప్పు వరకు రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలను వేసాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ వేసేసాక 1/4 కప్పు ఆయిల్ లేదంటే మెల్ట్ చేసిన బటర్ కానీ నెయ్యిని కానీ వేసేసాక ఇందాక గ్రైండ్ చేసిన మ్యాంగో ప్యూరీ అంతా కూడా వేసేసాక 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసేసాక విస్కర్ తోటి అంతా బాగా కలిసేలా ఒకటే డైరెక్షన్ లో కలిపేసుకోవాలి. ఇలా అన్ని కూడా బాగా కలిసి మంచి ఎల్లో కలర్ తో కనిపిస్తూ ఉంటుందండి. ఇలా మొత్తం కలిపేశాక జల్లెడ పెట్టుకుని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేయటం ఇష్టం లేకపోతే మైదా కూడా వేసుకోవచ్చండి. ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి వీటన్నిటిని కూడా ఒకసారి జల్లించేసాక జల్లెడలో మిగిలిపోయినవి ఒకసారి స్పూన్ తోటి ప్రెస్ చేసేసుకుందాము. ఇలా జల్లెడలో ఉన్నదంతా కూడా జల్లించేసాక ఈ మ్యాంగో మినీ కేక్ కుక్ చేసిన తర్వాత మంచి ఎల్లో కలర్ రావాలి అనుకుంటే మాత్రం ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చండి. కానీ ఇక్కడ నేను ఏ ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదు. ఇలా అన్ని కూడా బాగా కలిసేలా విస్కర్ తోటి ఒకసారి కలిపేసుకుందాము. మరీ స్పీడ్ గా కాకుండా నెమ్మదిగా అంతా కలిసేలా కలిపేశాక ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకొని పొంగనాల ప్యాన్ తీసుకుందామండి. ఈ పొంగనాల ప్యాన్ కి బటర్ లేదంటే నెయ్యిని కొద్దిగా అప్లై చేసేసాక మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని పొంగనాల ప్యాన్ కి మొత్తం వచ్చేలా ఫిల్ చేసేయకుండా సగం వచ్చేలా ఫిల్ చేసుకోవాలండి. ఇలా అన్నిటిని ఫిల్ చేసేసాక ఇది పిల్లలకి ఇంకొంచెం అట్రాక్టివ్ గా కనిపించడం కోసం టూటీ ఫ్రూటీ లేదంటే నట్స్ ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ టూటీ ఫ్రూటీని స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇలా పొంగనాల ప్యాన్ మొత్తం కూడా ఫిల్ చేశాక ఈ ప్యాన్ ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో 10-15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. అవి బాగా పొంగి పైన అంతా కూడా ఉడికిపోయినట్టు కనిపిస్తున్నప్పుడు టూత్ పిన్ తోటి ఒకసారి చెక్ చేసుకుందాము. టూత్ పిన్ కి ఏమి స్టిక్ అవ్వకుండా వచ్చింది కాబట్టి ఈ మినీ కేక్స్ ని ఇంకా ప్యాన్ నుండి తీసేసుకుందామండి. ఈ మినీ కేక్స్ ని ఒక సైడ్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. రెండో సైడ్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కుక్ చేయాలి అనుకుంటే మాత్రం 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఇంట్లో వాళ్ళకి చాలా డిఫరెంట్ గా కనిపించే రెసిపీని చాలా సింపుల్ గా చేసేసాం కదా. ఈ మ్యాంగో మినీ కేక్ మ్యాంగో ఫ్లేవర్ తోటి టేస్టీగా ఉంటుందండి. వీటిని బయట అయితే 2 డేస్, ఫ్రిడ్జ్ లో అయితే ఇంకో ఎక్స్ట్రా 3 డేస్ స్టోర్ చేసుకోవచ్చండి. ఈ మ్యాంగో మినీ కేక్ కూడా లోపల వరకు కూడా బాగా ఉడికిపోయిందండి. ఫస్ట్ రెసిపీ చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది కదండి. ఇంకా సెకండ్ రెసిపీ కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మ్యాంగో పీసెస్ వేసుకోవాలండి. మ్యాంగో పీసెస్ వేసేసాక వేడి చేసి చల్లార్చిన పాలని 1 కప్పు వరకు వేసుకొని ఇందులో బెల్లం తురుము కానీ లేదంటే స్వీట్నెస్ కి సరిపడా హనీ వేసుకొని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకుందామండి. ఈ రెసిపీ కోసం ఎంతో హెల్దీ అయిన చియా సీడ్స్ ని యూస్ చేస్తాము. 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ని వాటర్ లో వేసి ఒక 4-5 గంటల పాటు నానపెట్టేసుకోవాలండి. చియా సీడ్స్ ఎంత నానితే అంత బాగా డైజెస్ట్ అవుతాయి, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. అందుకే వీటిని ఎక్కువసేపు నానపెట్టుకోవాలి. చియా సీడ్స్ తో పాటు ఈ రెసిపీ కోసం గోందు కటీరా కూడా యూస్ చేస్తామండి. 1 టేబుల్ స్పూన్ గోందు కటీరాని 1 కప్పు వాటర్ లో వేసుకొని రాత్రంతా కూడా నానపెట్టేసుకుంటే ఇలా క్రష్డ్ ఐస్ లా రెడీ అయిపోతుంది. ఈ గోందు కటీరాని కూడా పక్కన పెట్టేసుకొని ఏదైనా చిన్న బౌల్ కానీ లేదంటే బాక్స్ కానీ తీసుకొని అందులో ఇందాక గ్రైండ్ చేసిన మ్యాంగో ప్యూరీ అంతా కూడా వేసేసుకోవాలి. ఈ రెసిపీస్ అన్నిటికీ కూడా స్వీట్ గా ఉండే మామిడి పళ్ళని తీసుకోవాలండి. అలా తీసుకోవటం వల్ల మనం ఎక్కువగా షుగర్ కానీ హనీ కానీ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. నాచురల్ స్వీట్నెస్ తో ఉంటుంది, ఇంకా దాంతో టేస్ట్ కూడా బాగుంటుంది. బాక్స్ లోకి మ్యాంగో ప్యూరీ అంతా వేసేసాక నానబెట్టిన చియా సీడ్స్ అంతా వేసేసుకోవాలి. చియా సీడ్స్ వేసాక గోందు కటీరా కూడా మొత్తం వేసేసుకోవాలండి. ఒకవేళ గోందు కటీరా అవైలబుల్ గా లేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయచ్చు. ఈ 3 కూడా బాగా కలిసేలా స్పూన్ తోటి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా అంతా కలిపేశాక ఇది ఇంకొంచెం టేస్టీగా ఉండటం కోసం మ్యాంగో పీసెస్ తో పాటు పంప్కిన్ సీడ్స్ కూడా వేసేసాక చిన్నగా చాప్ చేసిన నట్స్ ని కూడా వేసేసుకుందాము. అలా ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా చేసుకునే మ్యాంగో చియా అయితే రెడీ అయిపోయింది. ఏదైనా హెల్తీగా డిజర్ట్ తినాలి అని అనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అలా సెకండ్ రెసిపీ చేసేసాక థర్డ్ రెసిపీ కోసం బాయిల్ అవుతున్న వాటర్ లోకి 1 కప్పు సగ్గుబియ్యం వేసి వీటిని ఉడికించుకోవాలండి. తొందరగా ఉడికిపోవాలి అనుకుంటే మాత్రం సగ్గుబియ్యం ని నానబెట్టి కూడా ఉడికించుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం అంతా కూడా ఉడికేలోపు 2 మ్యాంగోస్ ని ఇలా పీసెస్ గా కట్ చేసేసుకున్నానండి. ఈ మ్యాంగోస్ దాదాపుగా 2 కప్స్ అయితే వచ్చాయి. కట్ చేసిన మ్యాంగో అంతా కూడా మిక్సీ జార్ లో వేసేసాక
ఎక్స్ట్రాగా వాటర్ పాలు ఏమీ వేయకుండా మ్యాంగోనంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మ్యాంగోని కట్ చేసి గ్రైండ్ చేసే లోపు సగ్గుబియ్యం అంతా కూడా బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికించిన సగ్గుబియ్యాన్ని వడకట్టేశాక దీని మీద నార్మల్ వాటర్ కొద్దిగా వేసేసుకుంటే సగ్గుబియ్యం స్టికీగా ఉండకుండా విడివిడిగా ఉంటాయండి. ఈ రెసిపీ కోసం చిన్న సైజ్ లో ఉన్న సగ్గుబియ్యం అయినా యూస్ చేయొచ్చు, లేదంటే నార్మల్ సైజ్ లో ఉండే సగ్గుబియ్యం అయినా యూస్ చేయొచ్చు అండి. ఇలా వాటర్ తో తడిపేసిన సగ్గుబియ్యం అంతా కూడా ఏదైనా వెడల్పట్టి బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. సగ్గుబియ్యం అంతా వేసేసాక ఇందాక గ్రైండ్ చేసిన మ్యాంగో పేస్ట్ అంతా వేసేసుకొని ఒక మ్యాంగోని పీసెస్ గా కట్ చేసేసుకున్నానండి. ఆ మ్యాంగో పీసెస్ కూడా వేసేసాక స్వీట్నెస్ కోసం హనీని యూస్ చేయొచ్చు, లేదంటే షుగర్ ని గ్రైండ్ చేసి అయినా యూస్ చేయొచ్చు. ఇంకొంచెం టేస్టీగా కావాలి అనుకుంటే కండెన్స్డ్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఏదైనా సరే మ్యాంగో టేస్ట్ ని బట్టి యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కన్సిస్టెన్సీకి సరిపడా 1 నుండి 1.5 కప్పు వరకు చల్లని పాలు వేసాక కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఈ రెసిపీలో కుదిరితే కోకోనట్ జెల్లీని యూస్ చేసుకోవచ్చు, లేదంటే న్యాచురల్ గా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం తాటి ముంజల్ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకున్నా సరే అది చూడటానికి జెల్లీలా ఉంటుంది, ఇంకా తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కావాలి అంటే చిన్నగా చాప్ చేసిన నట్స్ కూడా వేసుకోవచ్చండి. అంతా కలిపేసుకుంటే మ్యాంగో సాగో చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. చూడటానికే కాదండి, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, సింపుల్ గా చేసుకునే సూపర్ టేస్టీ మ్యాంగో సాగో అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీని సమ్మర్ లో అస్సలు మిస్ అవ్వద్దండి. ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మ్యాంగో సీజన్ అయిపోలేపు తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ అన్ని కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.